అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలంలో ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని పెదపొడి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ చైర్మన్ తిగిరిశెట్టి ఆదినారాయణ అన్నారు. పెదపొడి మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం కృషి చేస్తున్న తీరును ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నారని కొనియాడారు. పెదపొడి మండలంలో మొత్తం 12,76,00,000 నిధులు తీసుకువచ్చి వారం రోజుల్లోనే శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం ఎమ్మెల్యే సాధించిన ఘనత అని అన్నారు. ముఖ్యంగా సంపర్ గ్రామంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారని, దాదాపు 40 సంవత్సరాలుగా సరైన రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చొరవతో 60 లక్షల రూపాయల వ్యయంతో రహదారి పనులు మంజూరు కావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని తెలిపారు. గ్రామస్తుల తరపున ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. నేను సంపర పైన సొసైటీ చైర్మన్, జనసేన పార్టీ చైర్మన్గా పైనకి ఉన్నాను. అలాగే ఈవేళ నేను మాట్లాడడానికి కారణం మన ప్రీతమ నాయకుడు అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి నేను మాట్లాడలే ఉత్సాహంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అక్కడ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా కష్టపడుతున్నారో అదే రీతిలో ఇక్కడ నేను ఎవరిని పొగుడుతాం కాదు, అదే రీతిలో మన ఎమ్మెల్యే గారు కూడా కష్టపడుతున్నారు. దానికి అనుగుణంగా మా పెదపొడి మండలానికి 12,76,00,000 రూపాయలు వారం రోజుల్లో శంకుస్థాపన చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కింది. అందులో భాగంగా సంపరకి మేము ఎప్పటి నుంచో ఆశపడే సంపరంతా కూడా సన్న చిన్నకారు రైతులు. అలాంటి గ్రామానికి ఈనాడు రైతులకు దారి మార్గాల గురించి మేము అప్పుడే 30-40 సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు మారినాయి, కానీ ఎవరు కూడా రైతులకి ఒక దారి మార్గం అనేది ఏర్పరచలేకపోయారు. ఈనాడు మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా 60 లక్షల రూపాయలు గ్రాండ్ని మెటల్ గ్రావెల్ రోడ్ని సెలక్షన్ చేశారు. దానికి మేము ఎంతో అభినందిస్తున్నాం. ఈ దారి మార్గాల గురించి నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ దారి మార్గాలకే నేను ఈ రాజకీయ రానాకే కారణం. దానికి కారణం ఏంటంటే మాకు రైతులందరూ కూడా సన్నా చిన్నకారు రైతులు. దారి మార్గాలు మాకు ఎలా ఉంటాయంటే పొలాలు బాగా దూరం నుంచి రావాలి. ఈ కాలావగతి ఇచ్చినందుకు మా రైతులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీ పేరు మరిచిపోలేనంత ఆనందంగా కృతజ్ఞతలు పలుకుతున్నారు. దానికి మీరు ఇచ్చినటువంటి ఈ గ్రాండ్ని మిగిలిన కాలావగట్టుల్ని మీ చేతుల మీదుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని శిరస వంచి మీ పాదాభివందనం చెప్తున్నాను. అదే కాకుండా మీరు చేసినటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఇప్పటికి ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉండదు. ఎన్నెన్నో కౌరులు చెప్తున్నారు. మొన్న అసెంబ్లీలో మీరు బసిరెడ్డి గారి గురించి లేవనెత్తిన దాని గురించి కూడా వక్ర భాషతో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడింది అది చాలా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడారంటే దానికి ఎంతో గట్స్ ధైర్యం కావాలి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేందుకు కావాల్సి ఉంటే మనం కూడా రాజకీయంలో మనం ఇంకా వ్యక్తి మంచి వ్యక్తిని తీసుకొచ్చి సమాజానికి ఇంప్రూవ్ చేయడం చూడాలి తప్ప, కానీ ఒక వ్యక్తి గురించి ఏదో సొల్లు కౌరులు ఏదో చేశారు అనే మాటలు మాత్రం చాలా తప్పది. మీరు మాజీ ఎమ్మెల్యే గారు మీరు కెనాల్ రోడ్డు అనపర్తి నియోజకవర్గం నుంచి అనపర్తి నుంచి బిక్కోల దాకా పాదయాత్ర చేశారు. మీరేం చేశారు? ఆయన ఇచ్చి 20 ఏళ్ళలో ఏం చేశారు? ఒక్కసారి మీరు కాదు మీ వెనకాల నోటుకొని కూడా కనుక్కోండి. మీరు ఏదో మాట్లాడేస్తున్నా అనుకోకండి సార్. డాక్టర్ గారు మీ అయ్యంలో 800 కోట్లు ఇచ్చారు. అలాగే మన రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత 100 కోట్లు ఇచ్చారు. రామారావు ఈ మధ్యకాలం 20 నెలల్లో
500 కోట్లు సుమారు మన నియోజకవర్గం తెచ్చాడు. ఇంత తెచ్చిన ఘనత ఇలాంటి ఎమ్మెల్యే మన రాష్ట్రం మొత్తంలో ఇంత సర్వీస్ చేసేటప్పుడు ప్రథమ స్థానం వస్తుందని నేను ఊహించున్నాను. ఇలాంటి ఎమ్మెల్యేని ఇచ్చుకోవాలి తప్ప మనం కించపరిచేలాగా ఏదో ఇదిగా మాట్లాడుతూనే తప్పదు. ఈ ప్రతి ఎమ్మెల్యే కూడా చూసి నేర్చుకోవాల్సిన అంత అభివృద్ధి చేశాడు ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో. అలాంటి ఎమ్మెల్యే గారిని నేను మనస్ఫూర్తిగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితోటి చేసేటి వాళ్ళు మెచ్చుకోమని ఆయన ఎప్పుడూ చెప్పాడు. మీరు కష్టపడుతుండండి, ప్రజలే మిమ్మల్ని ఆదరిస్తారని. అదే రీతిలో మా అనపత్రి నియోజకవర్గం రామకృష్ణారెడ్డి గారు కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఆయనకి మేము ఎప్పుడు కూడా మేము పార్టీ తరఫున కూటమి తరఫున కూడా మేమంతా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసిన పనులకు మేము ఎప్పుడు కృతజ్ఞతలే మేమందరూ కూడా ఆయన వెంటే ఉంటామని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.